అభిమన్యుడు కోసలరాజుతో యుద్ధం చేస్తున్నాడు. భీముడిపై భీష్ముడు దాడి చేశాడు. నకులుడు దుశ్శాసనతో, సహదేవుడు దుర్ముఖతో యుద్ధం చేశాడు. ధర్మరాజు తన మేనమామయ్యైన శల్యునితో యుద్ధం చేస్తున్నాడు. ఇలా యుద్ధం భీకరంగా జరుగుతోంది. ద్రోణుణ్ణి సంహరించేందుకే యజ్ఞంలో పుట్టిన దృష్టద్యుమ్నుడు ద్రోణుడితో భీకర యుద్ధం చేశాడు. శిఖండి అశ్వత్థామతో తలపడ్డాడు. ఇలా ఒక్కో చక్రవర్తి ఒక్కో రాజుతో యుద్ధం చేస్తున్నారు. పాండవుల కుమారులు కూడా యుద్ధంలో ఉన్నారు. కురుక్షేత్రంలో కృపాచార్య, కృతవర్మ, శల్య సైన్యాలు ఒక దశలో పాండవ సైన్యాలను తరిమికొట్టాయి. భీష్ముడు వేలాది మంది పాండవ సైన్యాలను సంహరిస్తున్నాడు. అతని అద్భుత అస్త్రాల ముందు సేనలు నిలవలేకపోయాయి. యుద్ధంలో రుద్రుడిలా భీష్ముడు విజృంభిస్తున్నాడు. ఆ రోజు యుద్ధంలో ప్రత్యేక ఆకర్షణ అభిమన్యుడు. అర్జునుడితో సమానమైన వీరుడు అభిమన్యుడే అని ఆ రోజు భీష్ముడే అన్నాడు. అంతలా విరుచుకుపడ్డాడు అభిమన్యు. మరోవైపు విరాటరాజు కుమారుడు ఉత్తర కుమారుడు యుద్ధంలో తన వీరత్వం చూపించాడు.